నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు। కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు। ప్రతి సమస్యకు గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం। చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్। వేసవి దృష్ట్యా తిరుమలలో ముందస్తు చర్యలు చేపట్టండి। అమరావతిలోని సచివాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు। సూలూరుపేటలో అగ్ని ప్రమాదం। ఆర్ఆర్ సూపర్ మార్కెట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది। గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఈ మేరకు గూడూరు 2వ పట్టణ సిఐ కేసు వివరాలు వెల్లడించారు। పోలీసు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అవినాష్ కూడా ఈ కేసులో ఉన్నట్లు ఆయన తెలిపారు। గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు, గోపాల్ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు। సిఐ శ్రీనివాస్ వివరాల మేరకు గాంధీనగర్ లోని ప్రశాంతి నగర్ కు చెందిన సునీల్, టీచర్ల కాలనీకి చెందిన నక్క అవినాష్ వద్ద నుండి 5 కిలోల బరువున్న 3 గంజాయి ప్యాకెట్లు, 2 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నామన్నారు। నక్క అవినాష్ అనే వ్యక్తి జీఆర్పీలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారన్నారు। గత ఏడాదిలో రైలులో విధులు నిర్వహిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు గంజాయిని వదిలేసి వెళ్లిపోయారు। ఆ గంజాయిని గుట్టుగా సేకరించి గాంధీనగర్ లోని తన ఇంటికి సమీపంలో ఉన్న స్నేహితుడు సునీల్ ద్వారా గంజాయిని అమ్మేందుకు ప్రయత్నించారు। ఊటీలో గంజాయిని తీసుకొచ్చి గాంధీనగర్ సమాధుల వద్ద కొనుగోలు చేసే వ్యక్తుల కోసం వేచి ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయిని గుర్తించి పట్టుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు। ఈ మేరకు వారిని రిమాండ్ కు తరలిస్తామని వివరించారు। గాంజా కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది। వీరిలో ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ చెందినవారు। వీరిలో నక్క అవినాష్ అతను మన జిఆర్పి పోలీస్ కానిస్టేబుల్గా సూర్యులపేటలో గత 9 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు। ఇతను ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమ్మించడం జరుగుతూ ఉంది। ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులోకి తీసుకునే ఘట్టమైంది। విచారించిన క్రమంలో ఇతనికి సప్లై చేస్తుంది ఎవరని చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్, జిఆర్పి కానిస్టేబుల్ సూలూరుపేటలో పనిచేస్తున్న అతను మెటీరియల్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణలో తెలియంది। కాబట్టి ఈరోజు ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ యొక్క నక్క అవినాష్ అనే అతను జిఆర్పిలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్కి తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులను చూసి ఎవరన్నా ట్రైన్లో అనక ఈ గంజా అనేది ఎవరన్నా వదిలేసి వెళ్తుంటే కనుక అట్లాంటి వాటిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అమ్మేస్తారని చెప్పి తెలిసింది। ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం ఉంది। దానికి ప్రాథమికంగా మేము సాక్ష్యాధారాలు సేకరించి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది। ఇంకా కేసు దర్యాప్తులో ఉంది। ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరైనా పాత్రలో కూడా ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దీనికి సహకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము। కాబట్టి ఈరోజు వీరిని ఈ గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అతనికి తెలియజేస్తున్నాము। అదేవిధంగా ఈ గూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీసు దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాము। కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించాల్సిన సమాచారం మాకు చేరవలసిన తెలియజేయడము తెలియజేస్తున్నాము। అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచబడమైంది। కాబట్టి ఎక్కడ కూడా గాంజాయి అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా
పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డిఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాచారంతో పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మేము ఆ యొక్క పూర్తి వివరాలు వెల్లడించకపోతున్నాము. ప్రతి సమస్యకు గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. వారి సమస్యలు సావధానంగా విన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యక్తిగత గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే ఎంతగానో ఉపయోగపడుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో శనివారం మాత్రమే నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారని ఇక నుండి ప్రతి బుధవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. చిట్టమూరు మండలంలో 4,50,00,000 రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఆయన వివరించారు. మీకు ఇల్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, మీకు గ్యాస్ సిలిండర్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు, అంతే తప్ప మా వాళ్ళు అయితే కాదమ్మా. అదైతే గుర్తుపెట్టుకోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా లోకల్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే చిట్టమూరు మండలంలో ఇరిగేషన్లో చాలా అవకతవకలు జరిగి ఉన్నాయి. దానిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి నిన్నే పోయి మా వాళ్ళకి లిస్ట్ ఇస్తే మా వాళ్ళు లబ్ధిదారులతో మాట్లాడి ఇక్కడ రాకపోయినా కూడా మాకు ఇస్తే అవి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ముఖ్యమంత్రి గారు చెప్పారు, మొట్టమొదటి పెన్షన్ 3,000 4,000 పెంచిన తర్వాత కూడా నాయకులందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ప్రతి నెల 1వ తేదీ మీకు కనిపించి మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు ప్రతి ఊర్లో కూడా. అట్లాగే వచ్చే నెల నుంచి ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి బిడ్డలకి ఒక్కొక్కరికి 15,000 లెక్కన. గతంలో 13,000 చదవడం ఇచ్చేవారు గత గవర్నమెంట్లో, అది ఇంటికి ఒకరికే ఇచ్చేవాళ్ళు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా సూపర్ 6లో భాగంగా మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు కిషోర్ నాయుడు, మస్తాన్ రెడ్డి, భారతమ్మ, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలం దృష్ట్యా తిరుమలలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అమరావతిలోని సచివాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తదితరులతో ఆయన సమావేశమయ్యారు. అమరావతిలోని సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకన్న చౌదరితో సమావేశమయ్యారు. ముందుగా చైర్మన్ బిఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు శాలువా కప్పి సత్కరించారు. వేసవి కాలం దృష్ట్యా తిరుమలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి సూచనలు చేశారు. టీటీడీ పూర్తి స్థాయి ప్రక్షాళన, అభివృద్ధితో పాటు తిరుమల పవిత్రత పెంపుదలపై సమీక్షించారు. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి దర్శనం, వసతి తదితర సదుపాయాల కల్పన, అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ, దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మాణం వంటి కీలక అంశాలు వారు చర్చించుకున్నారు. సూలూరుపేట పట్టణంలోని ఆర్ఆర్ సూపర్ మార్కెట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. నిత్యం రద్దీగా ఉండే సూపర్ మార్కెట్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నియమించిన పోలవరం ప్రాజెక్ట్
నిర్వాసితుల సమస్యల అధ్యయన కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్ని చోట్ల 41.5 మీటర్ల కనీస నీటి మట్టం స్థాయి గుర్తులు వేయడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టును కాస్త బ్యారేజీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడం దారుణమని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. దీనిని గ్రహించినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే 2004 నుంచి 2009 మధ్యలో దీనికి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా సాధించినటువంటి వ్యక్తి. జలయజ్ఞంలో భాగంగా ఈరోజు దాదాపుగా 86 ప్రాజెక్టులు ఆయన మొదలు పెడితే వాటిలో ప్రధానమైనటువంటి ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం రాష్ట్రాన్ని విడదీయాల్సి వచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి సంబంధించి పోలవరం అనేది ప్రత్యేక జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను కూడా బిల్లులో చేర్చడం జరిగింది. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే జనరల్గా 60-40 అంటే కేంద్రం 60% నిధులు ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. కానీ ఒక పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఈ యొక్క రాష్ట్రం విడిపోవడం, తర్వాత ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వం రావడం, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ 10 సంవత్సరాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు నత్తనడకన ఏ విధంగా సాగుతుంది, నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమిటి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉండేటటువంటి అవకతవకలు ఏమిటి, వీటన్నిటిని కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిత్తశుద్ధితో ఏదైతే తన తండ్రి ఆశయాలను ఈరోజు నీరుగారుస్తున్న ఈ ప్రభుత్వాలు తండ్రి ఆశయాల కోసం పోరాడాలి, తండ్రి ఆస్తులకి కోసం పోరాడే వాళ్ళు రాజకీయ వారసులు కాదు, మా నాన్న ఆశయాలు ఏదైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. తిరిగి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే స్వర్ణయుగం ఆనాడు ఉందో తిరిగి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధించే భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ముంపు మండలాల్లో పర్యటించాం, నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీలకు వెళ్ళాం, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సందర్శించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు మినిమం డ్రా డౌన్ లెవెల్ అంటే కనిష్ట నీటి నిల్వ స్థాయికి ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చారంటే ప్రపంచంలో ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు రాష్ట్ర రైతాంగానికి సంబంధించి చంద్రబాబు గారు నదులు అనుసంధానం చేస్తారంటున్నారు. 41.5 మీటర్ల కంటే 135 అడుగులకి ఈరోజు మేము చూసాం, సందర్శించాం. ఆ ఎత్తుకి కనుక మీరు నీటి నిల్వ సామర్థ్యాన్ని ఉంచితే ఈరోజు పవర్ హౌస్ కూడా వృధాగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర రైతాంగం మేల్కోవాలి. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుకు నాయుడుపేటలోని శ్రీ హజరత్ అమీర్ షావిల్ దర్గా 74వ ఉరుసు గంధోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత 7 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉరుసు గంధం మహోత్సవం నిలిచిపోయింది. అయితే ఈసారి ఇటు మత పెద్దలు, రాజకీయ నాయకులు కలిసికట్టుగా గంధం మహోత్సవం జరపడానికి నిశ్చయించారు. ఈ గంధం మహోత్సవం గురువారం నుండి మొదలు కానుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 2 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సుబ్రహ్మణ్యం రాజు. ప్రతి సమస్యకు గ్రీవెన్స్ ద్వారా పరిష్కారం. చిట్టమూరులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని
ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. వేసవి దృష్ట్యా తిరుమలలో ముందస్తు చర్యలు చేపట్టండి. అమరావతిలోని సచివాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు సూచనలు ఇచ్చిన సీఎం చంద్రబాబు. సూలూరుపేటలో అగ్ని ప్రమాదం. ఆర్ఆర్ సూపర్ మార్కెట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.